హాయ్ శేఖర్ గారు, Hi. మనం 2 రోజుల నుంచి బిగ్ బాస్లో చూస్తే టాస్క్లే ఎక్కువ కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా అయితే నిన్న టాస్క్లు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు టాస్క్లు పెడతానే ఉన్నారు. అవి కూడా కొంచెం హార్డ్గా ఉన్నాయి. అవును, ఫిజికల్తో పాటు కొంచెం హార్డ్గా ఎక్కువ శ్రమించాల్సి వచ్చినట్టు కూడా ఉన్నాయి కదా. మరి మీకేమనిపించింది? యాక్చువల్గా ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ అంటే పాత ఇది గుడ్లు పెట్టడము, దాయటము, పైన పడటము, అందులో ఒక గోల్డెన్ ఎగ్ ఉండటము, అందులో మళ్ళీ ఒక డ్రాగన్ ఎగ్ ఉండటం, ఇదంతా పాతదే. కంటెస్టెంట్లు మారుతూ ఉంటారు అంతే సీజన్కి వచ్చేసి. కాకపోతే ఇది కొంచెం మనం టాస్క్ వచ్చేసి అది బిగ్ బాస్ ఇచ్చిందే ఫిజికల్ టాస్క్. అది ప్రతి సీజన్లోని కూడా ఇందులో కొట్టుకుంటారు, తన్నుకుంటారు. బలంగా ఉన్న వాళ్ళు ఎక్కువ గుడ్లు సంపాదిస్తారు, మనకంట్లా కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు కింద పడుతుంటారు, పైన పడుతుంటారు. అమ్మాయిలు అంటే ఫిజికల్ టాస్క్ అయినప్పటికీ కంపేర్ చేస్తే కొంచెం అబ్బాయిల కంటే అమ్మాయిలు వెనకబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అలా దాన్ని కాపాడుకోవటంలోనే ఉంటుంది వాళ్ళంతా. వాళ్ళతో అంటే నిన్న జరిగిన దాంట్లో ఎక్కువ ఫిజికల్ టాస్క్ అయినప్పటికీ కూడా అందులో నిన్న మన పృథ్వీ ఆడిన ఆటలు చూస్తుంటే అక్కడ ఫిజికల్ టాస్క్ కాబట్టి అతనికి కొంచెం ఫిజిక్ అంతా ఉన్నది కాబట్టి అతను ముందుకెళ్తున్నాడు, ప్రతి టాస్క్లో వెళ్తారు. కానీ అక్కడ వెళ్ళే విధానంలో ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి కూడా చాలా ముఖ్యం. మనకు ఆ ముందు రోజు టాస్క్ చూస్తే నబీల్ ఉన్నాడు, అతను నబీల్ ఉన్నప్పుడు ఇద్దరు పోరాడుతుంటే పోటాపోటీకి ఉన్నది మనం చూడటానికి కూడా అబ్బా గట్టిగానే పోరాడుతున్నారు ఇల్లు అని అనిపించింది. కానీ నిన్న ఎపిసోడ్లో చూస్తే ఆయనకి ఆపోజిట్గా ఆదిత్య ఓం ఉన్నాడు. వద్దు పృథ్వీ, ప్లీజ్ పృథ్వీ, పృథ్వీ ప్లీజ్ పృథ్వీ, వద్దు పృథ్వీ, ఇది జస్ట్ గేమే పృథ్వీ అని అంటుంటే అతను పృథ్వీ అంటే అక్కడ ఇచ్చిన సమాధానం మనకి చాలా రూడ్గా అనిపించింది. బూతులు తిట్టడము, అయితే అంటే మీదకి వెళ్ళిపోవటము, అదంతా. ఎందుకంటే ఇది నిజంగా ఆదిత్యమామని చూస్తే జాలి కలిగింది నిన్న. ఎందుకంటే అతను మాట్లాడుతున్నాడు, నీకు వార్నింగ్ ఇస్తున్నా రిలీజ్ వద్దు, నీకు వార్నింగ్ ఇస్తున్నా అని ప్లీజ్ అన్నాడు. వార్నింగ్ అది ఏంటంటే ఒక ట్రిగర్ చేస్తున్నాడు. కాకపోతే మనకేమనిపిస్తుంది అని అంటే ఈ ట్రిగర్ చేసినంటే మనోడు రెచ్చిపోవటం దానికంటే విపరీతంగా రెచ్చిపోతున్నాడు. ఆల్రెడీ లాస్ట్ వీక్ నాగార్జున కూడా ఆయన్ని హెచ్చరించాడు, నువ్వు ఎఫ్ వర్డ్ ఎక్కువ వాడుతున్నావు, తగ్గించుకో అని. అంటే నిన్న సగం మందే విన్నట్టు ఉన్నారు అతను ఆ పదం వాడటము. నిన్న హౌస్లో అందరూ వినేటట్టుగా గట్టిగా వాడాడు ఆ బూతు పదం. అది ఖచ్చితంగానే ఆ అంటే గేమ్లో మనకి బలాబలాలు ఇంపార్టెంటే. ఫిజికల్ టాస్క్లోని ఎక్కువ బలం ఉన్నవాడు ఎక్కువ సంపాదిస్తాడు, తక్కువ ఉన్నవాడు తక్కువ. కానీ ఆడిన విధానంలో ఎప్పుడు కూడా ఆ ఎదుటి మనిషి సమవుజ్జీలు అయినప్పుడు మనకి చూసే వాళ్ళకి పెద్దగా ఒకవేళ వాళ్ళిద్దరు దెబ్బలాడినా కూడా మనకి ఏమీ అనిపించదు. కానీ ఎప్పుడైతే ఒకడు బలహీనమైన వాళ్ళు ఉన్నారు, ఇంకొకడు బలమైన వాళ్ళు ఉన్నారో, ఈ బలమైన ఇంకా అటాకింగ్ దిగిపోయాడు అని అంటే అతను ఆటోమేటిక్గా తొక్కుతున్నట్టు అనిపిస్తుంటుంది. నిన్న అతను ఒక గేమ్ కోసమే ఆడాడు, అది ఫిజికల్ టాస్కే కాబట్టి నిన్న తోసుకోవటం, గెంటుకోవడం, గుద్దుకోవడం ఇవన్నీ కామనే. అక్కడ నిన్న వచ్చేసి అంటే ప్రతి సీజన్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నబీల్, అది అంటే మొత్తం టోటల్గా జరిగిన ఆ సినారియోలో ఎక్కువ అంటే ప్రతి సీజన్లోనే కూడా ఈ దరిద్రం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫిజికల్ టాస్క్ ఇచ్చినప్పుడు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు గట్టిగా పోరాడలేరు. వాళ్ళకి అసలు వాళ్ళు ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటారు. అలాంటి టైంలో ఏం చేస్తారని అంటే టీషర్ట్లో దాచుకోవటము, షర్ట్లలో దాచుకోవటము, ఇలా. అంటే ఇప్పుడు డైరెక్ట్గా డీకోలేనప్పుడు ఇలాంటివి చేస్తుంటారు. ప్రతి సీజన్లోనే కూడా మన సిరి హనుమాన్ దగ్గర నుంచి మన శోభా శెట్టి, తర్వాత అంతకుముందు సీజన్లో అందరూ కూడా జాకెట్లలో దాయటము, టీషర్ట్లో దాచుకోవటం, ఆ గుడ్డలు, ఇలాంటివన్నీ చేశారు. నిన్న కూడా అంటే ప్రతి సీజన్లోని ఇలాంటి గొడవ అయితే మస్ట్గా ఉంటుంది. లాస్ట్ టైం సన్నీ విషయంలోని, తర్వాత మొన్న లాస్ట్ సీజన్లో మన ప్రియాంక అమర్దీప్ విషయంలో కూడా ఇలాంటి జరిగింది. ఇప్పుడు అక్కడ జెండర్ వేరు కాబట్టి ఆటోమేటిక్గా చూసిన వాళ్ళకి అది వేరే వేలో వెళ్ళిపోతుందంట. పైగా ఏంటంటే అప్పుడు కౌశల్ ఉన్న అప్పుడు కూడా అతనికి అంత హైప్ వచ్చిందని అంటే నువ్వు ఇలా చేసావు, ఇక్కడ టచ్ చేసావు అని చెప్పేసి ఇలాగా అతన్ని ఎక్కువ రౌండప్ చేసిన కారణాలు కనిపించినాయి. నిన్న కూడా ఇలాంటివి జరుగుతుంది అని ప్రతి సీజన్లోని ఈ టాస్క్ పెట్టారని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇద్దరు ఇలా టాస్క్లో పోరాడుతున్నప్పుడు ఆడమగ ఇద్దరికి కలిపి ఒకే గేమ్ ఇచ్చినప్పుడు
ఆ హీట్ మూమెంట్లో ఎక్కడ ఎవరు ఏం పట్టుకుంటున్నారో కావాలని చేయకపోవచ్చు, కానీ ఆటోమేటిక్గా ఇలాంటివి జరుగుతాయి. జరిగినప్పుడు నిన్న కూడా సేమ్ అదే అయింది. అది ఆమె కింద ఉండి ఇలా పెట్టేసుకున్నప్పుడు అతను లాక్కోవడానికి ట్రై చేసినప్పుడు ఆమె నువ్వు నా అదే పార్ట్స్కి టచ్ అవుతున్నాయి అన్న మీనింగ్లో ఆమె అనటంతో అదే పాయింట్ని వచ్చి ఇతను అన్నాడు, నువ్వు అక్కడ నేను తీసుకోవటానికి కింద ఉన్నదాన్ని నేను తీసుకుంటున్నా, నువ్వు అలాగే అంటావు, అది రాంగ్ వేలో వెళ్తాదా అన్న ఉద్దేశంలో ఇతను మాట్లాడాడు. అక్కడ ఈమె సరే ఫస్ట్ ఏమో ఓకే అన్నట్టుగానే మాట్లాడింది, కానీ తర్వాత ఆమె దాన్ని యాక్చువల్గా ఆమెకి నాగార్జున ముందు ఎలాగైతే నాకు మాట్లాడడం రాదు, బ్రెయిన్ నత్తి అని చెప్పేసి, అదే ఆ మాటల్లో కూడా ఆ నత్తిగా ఆ బ్రెయిన్ నత్తి కనిపించింది. అది అదే నా పార్ట్స్, అక్కడ పార్ట్స్ అనే పదము వాడటము, నేను కాపాడుకోవటానికి ఏమైనా చేస్తా అన్నట్టుగా అందులో మాట్లాడినప్పుడు, ఇంకా ఏదైనా చేస్తాను అని అన్నప్పుడు అంటే అతను కావాలని చేయలేదు అన్న విషయం అయితే అక్కడ క్లియర్గా అర్థమైంది నబీలో. అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఈమెతో అతను వచ్చి అడిగినప్పుడు సర్లే అయిపోయిందని అంటే అయిపోయి, కానీ అక్కడ ఏమైందనంటే నేను చేతులు ఇలా పెట్టుకున్నా, నువ్వు వచ్చి మళ్ళీ చెయ్యి అక్కడ పెట్టావు, నా బాడీ పార్ట్స్కి టచ్ అవుతుంది, అందుకే నేను కాపాడుకోవడం కోసం నేను ఏమైనా చేస్తా అన్న మీనింగ్లో ఆమె మాట్లాడింది. అదేమైందని అంటే ఒకవేళ నిజంగా ఫస్ట్ సీజన్లో కూడా అదే అయ్యింది. కౌశల్యు వాళ్ళు ఆడినప్పుడు, లేదనంటే అమర్దీప్ ఆడినప్పుడు, ఆ తర్వాత సన్నీ వీళ్ళు ఆడినప్పుడు కూడా సేమ్ ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ ఏందనంటే వాళ్ళు హీట్ మూమెంట్లో నువ్వు కావాలని చేసావన్న దాని మీద ఫ్రేమ్ చేసేవాళ్ళు. అప్పుడు ఏం జరిగేది అంటే మనకు ఒక కంటెంట్ క్రియేట్ అయ్యేది. యాక్చువల్గా అక్కడ జరిగేదే అలాంటి టాస్క్లు ఇచ్చేదే దానికోసం. ఏంటంటే ఈ మనకి 3 వారాల్లో సరిగా టాస్క్ లేదు, అన్ని నూడిల్ టాస్క్ లాగా 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి అనుకోరు. నిన్న టాస్క్ ఏంటంటే కొంచెం హీట్ మూమెంట్స్ జరగడానికి, కొంచెం స్టఫ్ ఎక్కువ రావడానికి నిన్న ప్రతి సీజన్లో ఈ గుడ్ల టాస్క్ అనేది పైనుంచి పడటము, పాయింట్స్ రావటము, ఇలాగా అంటే కొంచెం మారుస్తూనే ఉంటారు. ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది ఇది. కాబట్టి ఇలాంటి ఫిజికల్ టాస్క్లు పెట్టినప్పుడు గొడవలు జరగటము, ఒకరినొకరు గెంటుకోవటము, గుచ్చుకోవటము, అక్కడ నిన్న కూడా నాగమణికంటని నిఖిల్ లాగి విధానంలో అక్కడ అదే అంటున్నాం మనం, బలాబలాలు అదే ప్లేస్లో మణికంఠ ప్లేస్లో నబీలో లేదని అంటే పృథ్వీ ఉన్నారని అనుకో, ఆ లాగిన మూమెంట్లో అతను గట్టిగా ఇలా నిలబడి కూడా తిరిగి అతనితో అటాక్ చేయగలడు. ఎప్పుడైతే ఒక బలమైన వాడు ఒక బలహీనమైన పర్సన్స్ ఇద్దరు తలపడుతున్నారో ఆటోమేటిక్గా ఆ ఇసిరింది ఎలా అయిందని అంటే అతను మామూలుగా బలంగా ఉంటే అలా ఇసిరినప్పుడు అతను పడిపోకుండా నిలబడగలిగేవాడు. ఇతను ఎక్కువ మరీ బక్కగా ఉండటంతో బలమైన వాడు గెంటడంతో అది ఎక్కువ టప్పని పడిపోవటం, ఆ గుడ్లు అది కూడా చాలా బాధగానే అనిపించింది. ఎందుకంటే హార్డ్గానే అనిపించింది. ఎందుకనంటే అక్కడ అతను నిజంగానే ఇతను అక్కడ మణికంఠ ఉన్నాడనో లేదనంటే వేరే వాళ్ళు ఉన్నారో ఆ మూమెంట్ లో ఎవరున్నారని ఎవరు పెద్దగా పట్టించారు. మణికంఠ ప్లేస్ లో ఎవరున్నా, ఒకవేళ మనం అన్న అక్కడ ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే తనకి ఏంటంటే గుడ్లు లాక్కోవాలి అన్నది ఉంటది, అది టాస్క్ అది కాబట్టి అక్కడ మణికంఠ ఉన్నాడు కాబట్టి అది ఎక్కువ అతను ఫోర్స్ గా గెంటడం వల్ల కింద పడిపోయాడు కాబట్టి అది మనకి ఎక్కువ పడిపోవటం, మణికంఠ కింద పడిపోవటం, అతను తల పట్టుకుని అలా ఉండటం, వెంటనే వీళ్ళంతా వెళ్ళి దాన్ని ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకు అంత ఎమోషనల్గా అనిపించేది కాదు. మణికంఠ చాలా వీకు, అతను బలమైన వాళ్ళతో కొట్టలేకపోతున్నాడు, అతను ప్రతి దాంట్లో నేను ఆడుతానని వెళ్తున్నాడు, కానీ అతను ఎఫెక్ట్ అయితే పెడుతున్నాడు దాంట్లోని. కాకపోతే తనకంటే బలమైన వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు అతను సరిగ్గా ఢీ కొనలేకపోతాడు. నిన్న కూడా జరిగింది అదే. అంటే చాలా మంది కూడా మణికంఠని గట్టిగా దూసేశాడు, రూడ్గా చేశాడు అని అంటే అక్కడ ఆ మూమెంట్లో అక్కడ కావాలని చేయటం, ఈ టాస్క్ అంతా అంతే కావాలని ఎవరైతే చేయరు అక్కడ. కాకపోతే పృథ్వీ విషయంలో మాత్రం అంటే కావాలని చేయలేకపోయినప్పటికీ కూడా మాటలు వదిలేయటం. ఇప్పుడు నిఖిల్ కూడా అక్కడ చేసేసిన తర్వాత అతను గెంటేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వెందుకు వచ్చావు, నువ్వు ఎందుకు పట్టుకున్నావు అని అన్నాడు అనుకో, ఇదంతా మిస్టేక్ గా ఉంది, గెంటేసింది కాకుండా ఇలా మాట్లాడుతున్నాడు అతను అని చెప్పేసి అని అనిపించేది. కానీ అతను కావాలని చేయలేదు అన్నట్టుగానే అతను మళ్ళీ అతనికి లే అవ్వటము, అతనితో మాట్లాడడం ఇవన్నీ జరగడంతో అదే. కానీ పృథ్వీ విషయంలో అలా కాదు. ఓ పక్కన మనిషి వద్దు పృథ్వీ, ప్లీజ్ పృథ్వీ అని చెప్పేసి చెప్తున్నా కూడా ఆదిత్య అతను తన ఆట ఆడుకుని వెళ్ళిపోయి దాన్ని ఈసిరి కొట్టినా ఏం చేసినా ఓకే, కానీ అక్కడ అతను బ్రతుములాడుతున్నాడు, వద్దు పృథ్వీ వద్దు పృథ్వీ వద్దు పృథ్వీ అంటే మనకు చూసే వాళ్ళకి కూడా అతను చూసి నిజంగానే జాలేస్తుంది. పైగా ఎక్కడ ఉంది అంటే అక్కడ ఇద్దరు బలమైన వాళ్ళు బలహీనమైన వాళ్ళు ఎలా చూస్తాము, అక్కడ ఏజ్ కూడా ఫ్యాక్టర్. అతను పెద్ద, అతను
అతనికంటే ఇతనికి 25 ఏళ్ళు, ఇతనికి దాదాపు ఆయనకి 50 ఏళ్ళు, ఇద్దరికి సగాన సగం ఏజ్ గ్యాప్ ఉన్నది. అలాంటి పర్సన్ వద్దు ప్లీజ్ అని అంటే అదొక సింపతి డ్రామా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ అక్కడ మనం దాన్ని ఆ ఫ్రేమ్ చేయడానికి క్లియర్ గా ఉంటది. అరే ఇతను కావాలని అతని మీద దాడి చేస్తున్నట్టుగా అనిపించడానికి అక్కడ అతను అలా పెట్టాడు. యాక్చువల్గా ఈ వీక్ లో కూడా అతను మాట్లాడిన మాటలు కానీ ప్రతి టాస్క్ లోని ఇప్పుడు అమ్మాయిలు ఉంటున్నారు అంత రూడ్ గా వెళ్ళిపోయి అంటే అతను వస్తుంటే భయపడుతున్నారు హౌస్ లో వాళ్ళు. అంటే ఇంత స్ట్రాంగ్ గా ఆడి వాళ్ళు ప్రతి దాంట్లోనే ఉన్నారు. అప్పుడు లాస్ట్ టైం అర్జున్ ఆడినప్పుడు, లేదంటే అంత ముందు సీజన్ లో కొంచెం బాడీ బిల్డర్లు, తర్వాత ప్రిన్స్ ఆడినప్పుడు, ఆ తర్వాత మొన్నటి సీజన్ లో స్పై బ్యాచ్ ఆడినప్పుడు, వీళ్ళందరూ ఆడినప్పుడు కూడా ఎవరు వెళ్తుంటే వీళ్ళందరూ ఆడలిపోయేవారు. ఎక్కడ ఈజీ పడేస్తాడు బాబా, ఇంత బాడీ ఉండేది, అతను ఎక్కడ ఈజీ పడేస్తాడు. ఈ బాడీ బిల్డర్లు అందరూ వెళ్ళినప్పుడు ఇతను కూడా అదే ఫిజిక్ తోటి ఉండటంతో ఆటోమేటిక్ గా భయం అవుతుంది. కానీ ఇతను భయం అయినా కూడా మనకి ముందే భయపెట్టేస్తుంటే, కళ్ళతోటే భయపెట్టేస్తుంటే, లేదనంటే అసలు నువ్వు టాస్క్ మొదలైనప్పటికీ మన వల్ల ఉగ్ర రూపం స్టార్ట్ అయిపోతుంది. అది భయం అవుతుంది హౌస్ లో వాళ్ళకి, ఏదైనా చేస్తారేమో. ఇక్కడ మళ్ళీ ఇంకొక డిస్కషన్ కూడా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం మనం నిఖిల్కి సంబంధించి ఆట ఫిజికల్ టాస్క్ వెళ్తున్నాడు, ఒరే మనం ఆర్టిస్ట్ రా, ఏ మొహమన్నా పగిలితే ఏంది పరిస్థితి అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు అదే కట్ ఇక్కడ దానికి దీనికి సింగి. ఇప్పుడు నిన్న అయితే మనం కూడా అసలు విజృంభించి ఆడాడు నిఖిల్ ఫిజికల్ టాస్క్లోనే, అందరిని ఇసిరి పడేశాడు. ఇప్పుడు అన్నదాన్ని తీసుకుని వచ్చారు, అది ఫిజికల్ టాస్క్ రా, మనకి మొహాలు ఏమైనా పైగిలితే ఏంది పరిస్థితి, మీరు ఆడతారేమో నేను ఆడినా అని చెప్పేసి అప్పుడు అన్నాడు. కానీ ఇప్పుడు ఇతను చీఫ్ అయిన తర్వాత ఫిజికల్ టాస్క్ ఇచ్చేటప్పటికి ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఇసురు పడేస్తున్నాడు, ఎవరిని ఇంక అటాకింగ్ దిగుతున్నాడు. అంటే అక్కడ కొంచెం అప్పుడు అలాగ అన్నాడు కదా, ఇప్పుడు ఇలాగ అన్నాడు కదా. అయితే అక్కడ ఇంకోటి ఏంటంటే టాస్క్లను బట్టి కూడా ఉంటుంది. అక్కడ నిజంగానే అటాక్ చేయకుండానే గెలవగలిగే టాస్క్ అక్కడ. అంటే మరీ అంత ఫోర్స్గా వెళ్ళిపోయి లాగేసి పీకేసి తన్నేసి అవసరం లేదు అక్కడ. కానీ ఇక్కడ టాస్క్ ఏంటంటే నువ్వు కనుక ముందు అటాక్ దిగకపోతే ఇంకొకటి వచ్చి అటాక్ చేసి తీసుకుపోతాడు. ఇక్కడ యాక్చువల్గా అతను అక్కడ ఒకలా మాట్లాడి ఇక్కడ మాట్లాడింది కరెక్టే, ఎందుకంటే అంతే అక్కడ రెండు కరెక్టే. అతను అది తప్పు పట్టలేము, ఇది తప్పు పట్టలేము. ఎందుకనంటే ఇక్కడ అవసరం ఫిజికల్ అటాక్ అనేది. ఇక్కడ ఫిజికల్ టాస్క్ కాబట్టి ఫిజికల్ అటాక్ ఆటోమేటిక్ అవుతారు. లేదనంటే గుడ్లు ఎలా పెడుతుంది కదా, ముందు నువ్వు తీసుకో తర్వాత నేను తీసుకుంటా అని అన్నారు అనుకో, అక్కడ అదే టాస్క్ ఇక్కడ ఏమి. యాక్చువల్గా ఇలా ఆడి విధానం అలాగే నేను అనుకున్నా, ఈ ఫిజికల్ టాస్క్ ఇస్తున్నారు ప్రతి సీజన్లోని, ఈ టాస్క్ మంచిగా హిట్ అవుతుంది, టాస్క్లో మంచి గొడవలు అవుతుంటాయి, ఎక్కువ కంటెంట్ రావడానికి ఉంటుంది, ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆ సన్నీ ఆ సీజన్లో అయితే ప్రియాకి సన్నీకి అసలు గొడవ అసలు ఓ రేంజ్లో నడిచింది. అసలు ఆ సీజన్ హై హీట్ మూమెంట్లో అదొకటి, వాళ్ళిద్దరి మధ్యన కొడతావా కొట్టు అని అంటే చెంప పగిలిపోద్ది మీద చేసేవంటే అని చెప్పేసి ప్రియా అనటము, ఆ తర్వాత ఆ సన్నీ కూడా కొట్టు అని చెప్పేసి మీదకి వెళ్ళటము. అలాగా అదే వాళ్ళ ఆ హీట్ మూమెంట్ ఒక 2-3 వారాల వరకు వాళ్ళ మధ్యన నడిచింది అది. అలా ప్రతి సీజన్లోని ఎవరో ఇద్దరు ముగ్గురు మీద గట్టిగా ఉంటుంది. నేను అనుకున్న వీళ్ళేమో ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని మళ్ళా ఒక సాంప్రదాయబద్ధంలో తీసుకుని వెళ్ళిపోతున్నారు. అసలు కంటెంట్ వచ్చి దాన్ని కూడా కంటెంట్ రాకుండా చేసేస్తున్నారు. ఈ టాస్క్ ఏం చేస్తారులే అని అనుకున్నాం. కానీ పర్వాలే, ఈ టాస్క్లో కొంచెం వాళ్ళు ఎలాగ ముందు సీజన్లో ఎలాగైతే జరిగిందో ఇందులో కూడా బాగానే కష్టపడ్డారు. అది కష్టపడే టాస్క్ కాబట్టి నేను టాస్క్లో కష్టపడ్డాను. కనిపించింది ఆ విషయం.